పెట్టి అమిత్ షా పటేల్కు చట్టపరమైన ఇబ్బంది ఎదురైంది. 2017లో జరిగిన ఒక వివాహ వేడుక ఈవెంట్కు సంబంధించిన గొడవలో ఆమెకు వ్యతిరేకంగా మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో ఆ వివాహ వేడుకలో ప్రదర్శన ఇవ్వడానికి అమిత్ షా 14.50 లక్షల అడ్వాన్స్ తీసుకున్నారని, కానీ కార్యక్రమానికి హాజరు కాలేదని ఆమెపై ఈవెంట్ ఆర్గనైజర్ పవన్ వర్మ ఫిర్యాదు చేశారు. తర్వాత ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఆమె ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో అమిత్ షా పటేల్ వరుసగా కోర్టు విచారణకు గైర్హాజరు అయ్యారు. దీంతో కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 27న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది, కానీ ఆమె విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆమెపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేశారు. మరోవైపు ఈ అంశంపై అమిత్ షా పటేల్ సోషల్ మీడియాలో స్పందించారు. ఇది చాలా పాత విషయం, ఇప్పటికే సెటిల్ అయిన కేసు అని స్పష్టం చేశారు. తాము సెటిల్మెంట్ అగ్రిమెంట్ మీద సంతకం చేసి పవన్ వర్మకు అడిగిన మొత్తం చెల్లించామని తెలిపారు. ప్రచారం కోసం, డబ్బుల కోసమో ఆయన ఇప్పుడు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ లాయర్లు పవన్ వర్మపై చీటింగ్ కేసు పెట్టబోతున్నారని కూడా వెల్లడించారు. గతంలో కూడా రాంచీ, ఇతర ప్రాంతాల్లో అమిత్ షా చెక్ బౌన్స్ కేసులు ఎదుర్కొన్నారు.